మంచిదండి. రెండవ మాట నాకు ఇవ్వబడింది. రెండవ మాటను మనం చదువుకుందాం. గుర్తుపెట్టుకోండి. బాధపడకండి ఎవరు. అంటే మ్యాక్సిమం 15 అంటే 10-15 మినిట్స్, ఇంకా తప్పదనుకుంటే 5 మినిట్స్. ఎందుకంటే 7 మాటలు మనం హాఫ్ అన్ అవర్‌గా తీసుకుంటే సాయంకాలం అయిపోద్ది. సో, అది రెండవ మాటగా చదువుకుందాం. లోకాసువార్త 23వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 23వ అధ్యాయం 43వ వచనం. థ్యాంక్ యూ. ఇది రెండవ మాట. అంటే యేసు ప్రభు, ఇప్పుడు మనం విన్నాం, యేసు ప్రభు వారిని సిలువ వేశారు. సిలువ వేస్తున్నప్పుడు దేవుడు పలికిన రెండో మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అంటూ ఉన్నాడు. ఎవరితో అంటూ ఉన్నాడంటే, దొంగతో. అంటే తన పక్కన ఉన్న వ్యక్తి, అంటే యేసు ప్రభువుకి కుడివైపున ఒకరిని, ఇందాక మనం చదువుకున్నాం కదా, మీరు చదివినప్పుడు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే మనకి తెలుస్తుంది. కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని, ఇద్దరు దొంగల్ని సిలువ వేస్తారనమాట. అయితే సిలువ వేసినప్పుడు యేసు ప్రభు ఒక దొంగతో పలికిన ఆ యొక్క మాట అనమాట. అది ఆ మాటని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క దొంగతో, నువ్వు కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తూ ఉన్నాడు. అయితే మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఎందుకు యేసు ప్రభు వారిని ఒంటరిగానే సిలువ వేయొచ్చు కదా, ఇద్దరు బందిపోటు దొంగలు మధ్యన ఎందుకు వేసి ఉండొచ్చు అని ఏమన్నా ఎప్పుడైనా, లేకపోతే మీకు ఆ డౌట్ వచ్చిందా మామూలుగా ఏమన్నా? మీరు చూడండి ఒకసారి. ఏషియా గారు రాసిన గ్రంథం, ఏషియా 614 పేజీ, 53వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. ఏషియా 53:12, 614వ పేజీ. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గండ్లతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాను. ఇక్కడ లేఖనం నెరవేరడానికి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఏంటంటే, ఇది పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారిని సిలువ వేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసయ్య గారు రాశారు ఏంటంటే, ఈ యొక్క లేఖనం నెరవేరడానికి ఇద్దరు దొంగల మధ్యన యేసు ప్రభు వారిని మనం సిలువ వేసినట్టుగా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసాం కదా, ఇందాక అన్నీ చెప్పారు. ఏంటంటే, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాడు. అంటే వాళ్ళే కొడుతూ, వాళ్ళే అపహసించి, వాళ్ళే దొంగ ఏంటంటే అనరాని మాటలు అంటూ డబ్బులు ఇచ్చి అతన్ని తీసుకొని వచ్చి, అంటే ఇవన్నీ చేశారు. అంటే ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే, మన పాపంలో భరించడానికే నిజంగా అతన్ని ఇద్దరు దొంగల మధ్యన ఆయన్ని సిలువ వేశారు. అలాగే తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపనం కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క లేఖనం నెరవేరడానికే ఆ యొక్క దొంగల మధ్యన యేసు ప్రభు వారిని సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యొక్క దొంగ ఎందుకు, మళ్ళీ మనం ఈ యొక్క దొంగ గురించి, మనం ఈ యొక్క వ్యక్తి గురించి మనం బాగా ఆలోచిస్తే, ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు వారిని గురించి ఒక మాట అంటూ ఉన్నాడు అనమాట. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అని మాట అంటూ ఉంటాడు. మనం అది కూడా చదువుదాం. అయితే ఈ యొక్క వ్యక్తి పరిస్థితి అసలు ఎలా ఉంది, అసలు ముందు ఎలా ఉంది, తరువాత యేసు ప్రభువుని అసలు ఎందుకు అంగీకరించాడు, తరువాత ఎందుకు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, అసలు ముందు ఎలా ఉందంటే, మనం మత్తయి రాసిన సువార్త ఇందాక మనం చదివాం కదా, 27వ అధ్యాయంలో 44వ వచనం ఒకసారి చూడండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ను నిందించిరి. ఏంటంటే, ముందు ఎలా ఉన్నాడంటే ఈ దొంగ, ఆయన నిందిస్తూ ఉన్నాడు. ఏమని నిందిస్తూ ఉన్నాడంటే, వీళ్ళలాగే ఎవరైతే యేసు ప్రభు వారిని అప్పగించారో వాళ్ళలాగే ఈయన కూడా, ఈ దొంగలు కూడా ఆయన్ని నిందిస్తూ ఉన్నారు. ఎలా అంటే అందరిలాగే నిందిస్తూ ఉన్నారు. ఇదే మాట మనకు మోక్ష వార్తలో కూడా ఉంటుంది. ఒకసారి మోక్ష వార్త 15వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి.
అక్కడ కూడా ఉంటదనమాట. అంటే ఈ యొక్క దొంగలు ముందు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది మనం చూసుకోవడానికనే నేను ఈ మాటలను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు రాజు క్రీస్తు హ్మ్. శిలువ మీద నుండి దిగి రావచ్చు. హ్మ్. అప్పుడు మనం చూసి నమ్ముదాం మనం ఎవరితో ఒకరు చెప్పుకోలేదు. హ్మ్. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించారు. చాలు తమ్ముడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయన్ని నిందిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు నిందించుంటారు అసలు? మామూలుగా ఇప్పుడు ఆళ్ళిద్దరు ఆ యొక్క వ్యక్తులు అందరూ నిందిస్తూ ఉన్నారు. అందరూ నిందిస్తూ ఉన్నప్పుడు తరువాత ఈ యొక్క వ్యక్తికి పశ్చాత్తాపం వచ్చింది. ముందు అతనికి రాలేదు. ఈళ్ళు కూడా నిందిస్తూ ఉన్నారు. ఎందుకు నిందిస్తూ ఉండొచ్చు అతన్ని మామూలుగా? మనం కంటెక్స్ట్‌లో లేదంటే బైబిల్‌ని మనం బాగా ధ్యానించినప్పుడు మనకేమన్నా అర్థమైతే అంటే నేనేమనుకుంటూ ఉన్నానంటే బహుశా ఆహ్ ఆయన్ని నిందిస్తూ ఉన్నప్పుడు గాని, ఆయన తిప్పుతున్నప్పుడు గాని, ఈ యొక్క వ్యక్తికి ఏమీ తెలిసుండదు. అంటే ముందుగా యేసు ప్రభువారు గురించి గాని, ఏం గాని అతనికి తెలిసుండదు. మీరు ఒకసారి లూకా సువార్తలోనే ఒకసారి చూడండి. ముందు ఆయన నిందిస్తూ ఉన్నారు. నిందిస్తూ ఉన్నప్పుడు 33 వచనం ఒకసారి చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపునకు ఒకడిని, ఎడవైపున ఒకడిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అంటే అంతవరకు యేసు ప్రభువారు ఒక్కరినే యెరూషలేము వీధుల్లో నుండి తీసుకొచ్చి ఆయన్ని హింసిస్తూ, ఆయన్ని అపహసిస్తూ, ఆయన్ని ఇబ్బంది పెడుతూ, కొడుతూ అక్కడికి తిప్పుతూ, ఇక్కడికి తిప్పుతూ ఇష్టాసారంగా ఎలా చేస్తూ ఉన్నారో, బహుశా ఈ యొక్క వ్యక్తికి యొక్క దొంగలకి యేసు ప్రభువారి గురించి ముందేమీ తెలిసుండదు. అక్కడికొచ్చిన తర్వాత మేబీ ఇక్కడ ఈ యొక్క వచనంలో చెప్తూ ఉన్నాడు కదా! అక్కడికి వచ్చిన తరువాత ఎక్కడికి కపాలమనబడే స్థలమునకు వచ్చిన తరువాత యేసు ప్రభువారితో పాటు వీళ్ళిద్దరికి కూడా సిలువ వేశారు. మేబీ ఈళ్ళు అనుకుని ఉండొచ్చు ఏమంటే ఇతను కూడా క్రిమినలేనేమో మాతో పాటు సిలువ వేస్తున్నారు ఇతను అని చెప్పి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అందుకనే వీళ్ళు ఆయన్ని నిందిస్తూ ఉన్నారు. ఏమనంటే నువ్వు నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు ఇలాంటి మాటలన్నీ ఎవరైతే దేవుడిని అప్పగించారో వాళ్ళలాగే వీళ్ళు కూడా నిందిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి తెలీదు. అయితే ఈ యొక్క వ్యక్తి తరువాత ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు, ఎలా మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. కొంత సమయానికి ఇక్కడ లోక సువార్తలోనే ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా! లోక సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకు అంటే ఈళ్ళు చూస్తూ ఉన్నాడు ఈ యొక్క దొంగ. ఏంటి ఇతన్ని అందరూ తిడుతూ ఉన్నారు. అయినప్పటికి కూడా ఈయన క్షమించండి అని అంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు వీళ్ళ గురించి తండ్రి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, చేస్తున్నారు. అయినా సరే ఈయన అంటే ఎవరు క్షమించండి అంటే బేసిక్‌గా అంతలా కొట్టిన వ్యక్తిని, అంతలా నిందిస్తున్న వారిని ఎవరు కూడా క్షమించండి అని అడగరు. కానీ ఈయనేంటి వీళ్ళని తండ్రి వీళ్ళని క్షమించి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు అంటే ఆళ్ళకి తెలియకుండా ఏం చేయట్లేదు. ఆళ్ళకి తెలిసే చేస్తున్నారు. అయినా సరే వీళ్ళని క్షమించని అంటున్నాడని ఈ యొక్క దొంగ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట. అలాగే మనం ఇందాక చదివాం కదా! మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 42 మాట ఒకసారి చూడండి. 42 మాటలో చూస్తే వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారనమాట. ఇతడు అందరిని రక్షించడు గానీ తన్ను తాను మాత్రం రక్షించుకోలేకపోతున్నాడు. ఈ మాటలన్నీ చూస్తున్నాడనమాట ఈ దొంగ. ఏంటి క్షమిస్తున్నాడో, తరువాత ఇతను రక్షించాడు అంటున్నారు. ఎంతమందిని రక్షించాడని చెప్తున్నారు. నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు ఇంతకుముందు అందరిని రక్షించావు కదా అని అంటున్నారు. అపహసిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ అని ఈ దొంగ తనలో తాను ఆలోచిస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాడేమో. అందుకనే దేవుడిని చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక మాట కూడా ఇక్కడ పిలాతు గారు ఏం చేశారంటే యూదులకు రాజు అని చెప్పి ఆయన పై విలాసమునకు రాయించడు. 38వ మాట మనం చూస్తే 38వ వచనం లోక సువార్త 23:38లో
ఇతడు యూదుల రాజు అని పై విలాసమునకు ఆయన పైగా వ్రాయబడిన. అంటే ఇతనికి యూదుల రాజు, నువ్వు యూదుల రాజు అని చెప్పి అపహసిస్తున్నారు, కానీ యూదుల రాజు అని చెప్పి రాశారు. ఇవన్నీ చూసి ఈ యొక్క దొంగ ఈ యొక్క వ్యక్తికి ఏమనిపించిందంటే నిజంగానే ఈయన మెస్సియా, నిజంగానే ఈయన లోక రక్షకుడు అని ఆయనకి అర్థమై ఉండొచ్చు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మారు మనసు పొందడమే కాదు, ఆయన మారు మనసు పొందడంతోనే పాటు ఆ పక్క దొంగ కూడా అంటున్నాడు. పక్క దొంగ ఏమంటున్నాడంటే మీరు అక్కడ చూడండి, నీవు క్రీస్తువు కదా, 39వ వచనంలో ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు కొనుము మమ్మను కూడా రక్షించమని అంటున్నాడు. అయితే అప్పటికే ఈ యొక్క వ్యక్తికి అర్థమయ్యి ఈ పక్కన ఉన్న దొంగ అంటున్నాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నప్పుడు ఈ దొంగ ఏమంటున్నాడంటే, నీకు బుద్ధి ఉందా, నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు, మనం ఇదే శిక్ష విధిలో ఉన్నాం, నువ్వు దేవునికి భయపడట్లేదా, మనం చేసిన దానికి, మనం చేసిన తప్పులకి మనకి ఇది కరెక్టే, కానీ ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన్ని శిక్షిస్తూ ఉన్నారు, అయినా సరే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అతనికి హితబోధ చేస్తూ ఆయన మళ్ళీ దేవుడితో అంటున్నాడు. ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే చూడండి, అంటే యొక్క వ్యక్తి మొదటి నుండి చూస్తూ ఉన్నాడు, లాస్ట్ మినిట్లో యేసు ప్రభుని గురించి అర్థం చేసుకొని పశ్చాత్తాపడి తనలో తను ఆలోచించుకొని ఏమంటున్నాడంటే, యేసు అప్పుడు పిలుస్తున్నాడు యేసు అని. అంటే అంతవరకు నిజంగా ఆయన గురించి ఆయనకేం తెలిసి ఉండకపోవచ్చు. అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ, కనానులో చేసిన అద్భుత కార్యాలు, గుడ్డి వారిని స్వస్థపరచడం, లేకపోతే దెయ్యాలని వెళ్ళగొట్టడం, ఎన్నో కుష్ఠరోగులను స్వస్థపరచడం, ఇవన్నీ ఆయనకేం తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ మినిట్లో అక్కడ చూసిన యొక్క పరిస్థితిని, అంటే మనం ముందుకున్న అధ్యాయాలను, అంటే ఈ యొక్క సువార్తల్లో చదివితే యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన చూసి ఆయనకి అర్థమైంది, ఈయన నిజంగా లోకరక్షకుడు, ఈయన మెస్సియా, ఈయన అందరినీ రక్షించాడు, నన్ను కూడా రక్షించేవాడు ఈయనే అని చెప్పి ఆయనకి అర్థమైంది అనమాట. అర్థమయ్యి ఆయన ఒకటే మాట అన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు, నన్ను రిమెంబర్ మీ అంటున్నాడు. అంటే నిజంగా ఆయనకి ఎలాంటి మారు మనస్సు, ఎలాంటి పశ్చాత్తాపం అంటే నిజంగా అది అతని హార్ట్లో నుండి వచ్చిన మాట అది, యేసు నన్ను జ్ఞాపకం చేసుకొని. నిజంగా అదే పరిస్థితుల్లో నిజంగా ఈయన లోకరక్షకుడు అని మనకు తెలిస్తే మనం ఎలా ఉంటాం మనకు తెలియదు, కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రం నిజంగా అప్పుడే తన పాపాలని క్షమించమని, అంటే ఆ యొక్క మాటలు, ఆ యొక్క 2 వచనాల్లో మనం చూస్తే అన్నీ ఇమిడి ఉన్నాయి. నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నన్ను మన్నించు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం కూడా నిజంగా యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏం చేసినప్పటికీ నిజంగా ప్రభువు మనల్ని ఏ టైంలోనైనా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఎప్పుడైనా మనకి హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అది ఒకసారి చదువుదాం, చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 201వ పేజీ 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాం. నిజంగా ఇటువంటి గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎవరి చేతిలో నుండి, ఎక్కడి నుండి, ఎటువంటి పరిస్థితుల్లో నుండి కూడా నిజంగా మనం తప్పించుకోలేం. ఇటువంటి గొప్ప రక్షణ మనకి దేవుడు ఇచ్చాడు. ఇదే హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక మాట చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. సమయోచితమైన ఆయన దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. ఇది టైం కాదు, ఇది కరెక్ట్ కాదు అని కాదు, ఆయన ఎప్పుడైనా సరే మనల్ని రక్షించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మన పాపాలని యొక్క దొంగ వలె ఆయన నిజంగా మనం ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే, ఆయన బాప్తిసం తీసుకోలేదు, ఆయన రొట్టెలో పాలు పంపులు పొందలేదు, ఆయన ఏం చేయలేదు. ఇక్కడ మనకేం అర్థం అవుతుందంటే, ఇంకొక విషయం కూడా, దేవుని యొక్క సార్వభౌమ అధికారం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకి ఆ యొక్క అధికారం ఉంది, ఈ యొక్క లోకం మీద అధికారం ఉంది. ఆయన
నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని అంత గొప్ప నిశ్చయిత, అంత గొప్ప నిర్ణయం వెంటనే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆయనకి రక్షణ దొరికిందనమాట. అంటే ఆయన యొక్క సార్వభౌమాధికారం మనకు అర్థం అవ్వాలి. అంటే ఏ టైంలోనైనా మనం ఎళ్ళొచ్చు. ఎప్పుడైనా ప్రభు దగ్గరికెళ్ళి ఇటువంటి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదసలు. కాబట్టి మనలో ఇంకెవరిలోనైనా నిజంగా యేసు ప్రభువారి గురించి అర్థం కాకపోయుంటే ఇదే టైమేమో. ఆ యొక్క దొంగ వలె మనం వెంటనే ఆయన దగ్గరికి ఆయన మన పాపాలను ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్తే ఎప్పుడు కూడా ఆయన రెడీగానే ఉంటాడు. మనం మన యొక్క సొంత ప్రయత్నాల కోసం, మన యొక్క ఆశల కోసం మనం ఉండిపోతే ఏం చేయలేం గానీ, ఆయన మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప రక్షణను మనం పొందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉందాం. దేవుడి మాటల్ని దీవించును గాక.